టుడే మనం ఒక డేంజరస్ ఫుడ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దీన్ని తినడం వల్ల తక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మన హెల్త్‌ని చాలా విధంగా డ్యామేజ్ చేస్తుంది ఇది. మనం డైలీ తింటానే ఉన్నాం. లేకపోతే వీక్లీ అయినా ఏదో ఒకసారి తింటానే ఉన్నాం ఇవి. బట్ ఇవి ఎంతలావున మన హెల్త్‌ని డ్యామేజ్ చేస్తున్నవి అని మనకు తెలీదు. సో, ఆ ఫుడ్ ఏంటిది? చిప్స్. చిన్నప్పుడు మా నాన్న బయటికెళ్ళినా, "నాన్న చిప్స్ కొనక్కరా" లేకపోతే ఏదన్నా ఔట్ సైడ్ డీమార్ట్‌కెళ్ళినా చాలా ఆఫర్‌లు నడుస్తా ఉంటాయి. బై వన్ గెట్ వన్. ఎక్కడికెళ్ళినా మనం ఇవే చూస్తున్నాం. సో, వాటిని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు చిప్స్ తినడం వల్ల మన హెల్త్‌కి ఏమైనా హెల్ప్ అవుతుందా? లేక డ్యామేజ్ చేస్తుందా? అలాగే చిన్న పిల్లలు చిప్స్ ఎక్కువగా తింటే ఫ్యూచర్ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అండ్ ఎలాంటి కెమికల్స్ వాడతారు ఈ చిప్స్‌లో? అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బెనిఫిట్స్‌తో స్టార్ట్ చేద్దాం. ముందుగానే చెప్పినట్టు చిప్స్ తినడం వల్ల చాలా అంటే చాలా తక్కువ బెనిఫిట్సే ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్ క్విక్ ఎనర్జీ. చిప్స్‌లో స్టార్చ్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇవి తాత్కాలికంగా బాడీకి ఎనర్జీని ఇస్తాయి. అంతేకాని డే అంతా యాక్టివ్‌గా ఉండేలాగా చేయవు. సెకండ్ వన్ మూడ్ బూస్ట్. చిప్స్ లో ఉన్న సాల్ట్ ప్లస్ క్రంచీ టెక్స్చర్ ఒక గుడ్ ఫీల్ ని ఇస్తుంది. మన మైండ్ లో ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఏదో ఒక హ్యాపీ హార్మోన్. అండ్ మన స్ట్రెస్ అనేది కొంచెం తగ్గిపోతుంది ఈ హ్యాపీ హార్మోన్స్ వల్ల. థర్డ్ బెనిఫిట్ ఈజీ స్నాక్. రెడీమేడ్ గా దొరకటం వల్ల వెంటనే మన ఆకలిని తీర్చేసుకోవచ్చు. సో ఈ త్రీ బెనిఫిట్స్ ఉన్నాయి చిప్స్ తినడం వల్ల. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. భయపడమాకండి. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఒబిసిటీ అండ్ వెయిట్ గెయిన్. చిప్స్ ని బాగా డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి చాలా ఎక్కువ ఆయిల్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటది. అండ్ క్యాలరీస్ గాని ఎక్కువ ఉంటాయి. సో ఒబిసిటీ, వెయిట్ గెయిన్ ఇలాంటి సమస్యలు వస్తాయి మనకి. సెకండ్ హై బీపీ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్. చిప్స్ లో సోడియం ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ లో హై బీపీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. థర్డ్ డిసడ్వాంటేజ్ లివర్ ప్రాబ్లమ్స్. చాలా చిప్స్ లో హైడ్రేటెడ్ ఆయిల్స్ వాడతారు. సో ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను పెంచి హార్ట్ అండ్ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేలాగా చేస్తాయి. ఫోర్త్ డిసడ్వాంటేజ్ డైజెషన్ ప్రాబ్లమ్స్. ఎక్కువ స్పైసీ ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ వీటి వల్ల ఎసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్ ఇవన్నీ పెరిగిపోతాయి మన బాడీలో. సో కడుపు ఉబ్బినట్టు ఉంటాం, గ్యాస్ ట్రబుల్ లాగా ఉండటం, ఈవెన్ మనం ఏదైనా వర్క్ చేయడానికి కానీ మనకు కాన్సన్ట్రేషన్ రాదు. స్టార్టింగ్ 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ బాగానే ఉంటది. తరువాత చాలా ఇబ్బంది పడతాం. అండ్ ఇంకా ఫ్యూచర్ లో అయితే ఇంకా చాలా ఇబ్బంది పడతాం. ఫిఫ్త్ డిసడ్వాంటేజ్ నో న్యూట్రిషన్. చిప్స్ తినడం వల్ల విటమిన్స్, ప్రోటీన్, మినరల్స్ ఏమీ ఉండవు. ఎంటీ క్యాలరీస్ మాత్రమే. సో దీని వల్ల మీ బాడీకి ఎలాంటి ఉపయోగం లేదు. ఓన్లీ మిమ్మల్ని ఆ 5 మినిట్స్ లేకపోతే ఆ స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురావడానికి ఇది ఉపయోగపడిద్ది. సో ఇప్పుడు చిన్న పిల్లలు ఈ చిప్స్ తింటే రెగ్యులర్ గా ఏమవుతుంది? చిన్న పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ గాని అలానే ఇస్తారు. అసలు అడ్వర్టైజ్మెంట్స్ అట్రాక్ట్ చేసేది చిన్న పిల్లలనే. హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు. వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇలాంటి ఫుడ్స్ అసలు పెట్టరు. చిప్స్ అస్సలు కొనివ్వరు. అండ్ స్వీట్స్ అయితే అస్సలు కొనివ్వరు. కానీ ఎందుకు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారంటే వాళ్ళకి పక్కనోళ్ళ పిల్లల హెల్త్ కి ఏమన్నా అవుతుంది అనే సంబంధం వాళ్ళకి లేదు. వాళ్ళకి కావాల్సిన మనీ. ఆ అడ్వర్టైజ్మెంట్స్ చూసి మీ చిన్న పిల్లలకి ఇలాంటి స్నాక్స్ కొనిస్తే ఫ్యూచర్ లో మీరు సంపాదించే మనీ మొత్తం వాళ్ళ హాస్పిటల్‌కి గాని సరిపోదు. ఇప్పుడు ఈ చిప్స్ తినటం వల్ల డిసడ్వాంటేజెస్ ఏందంటే చిన్న పిల్లలు ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఒబిసిటీ. పిల్లలు డైలీ చిప్స్ తింటే వెయిట్ పెరిగి ఒబిసిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. చూస్తానుగా చాలా మందిని. వాళ్ళ ఏజ్‌కి, వాళ్ళ వెయిట్‌కి అసలు సంబంధం లేదు. సెకండ్ డిసడ్వాంటేజ్ పూర్ కాన్సంట్రేషన్. జంక్ ఫుడ్ తినడం వల్ల బ్రెయిన్‌కి అవసరమైన న్యూట్రిషన్ అసలు అందవు. సో చదువులో కాన్సంట్రేషన్ అనేది తగ్గిపోతుంది. థర్డ్ డిసడ్వాంటేజ్ వీక్ బోన్స్. చిప్స్ వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఫ్యూచర్ లో బోన్స్ అండ్ టీత్ అనేది వీక్ అయిపోతాయి. త్వరగా రాలిపోతాయి. బోన్స్ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా గానీ ఇరిగిపోతుంది. ఫోర్త్ డిసడ్వాంటేజ్ ఇమ్యూనిటీ వీక్‌నెస్. విటమిన్స్ లేకపోవడం వల్ల తరచుగా జలుబు, కాఫ్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తాయి. ఎందుకంటే మనం ఇమ్యూనిటీని తట్టుకునే ఫుడ్ అయితే తీసుకోవటం లేదు. ఓన్లీ ఇలా జంక్ ఫుడ్ పెడితే చిన్న పిల్లలకి వాళ్ళకి త్వరగా ఇలాంటి రోగాలు వస్తాయి. అంటే తగ్గిపోవు. చాలా కాలం ఎక్కువ ఉంటాయి. ఈ కాఫ్ గాని, జలుబు గాని లేకపోతే ఎనీ ఇన్ఫెక్షన్. ఫిఫ్త్ డిసడ్వాంటేజ్ అడిక్షన్. ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ వల్ల కావచ్చు, ఆ చిప్స్ లోగోస్ గాని, లేకపోతే ఆ చిప్స్ ప్యాకెట్స్ డిజైన్స్ గాని మనల్నే అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇంక చిన్న పిల్లలెంత. సో వాళ్ళు ఇంకా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. దానికి అడిక్ట్ అయిపోతారు. వాళ్ళకి మీరు పాకెట్ మనీ ఇచ్చినా గాని బయటికెళ్ళి కొనుక్కుండేది ఇవే. ఎందుకంటే వాటిలో ఫ్లేవర్, సాల్ట్ చాలా టేస్టీగా ఉంటాయి కదా! సో ఏదైనా హెల్తీ ఫుడ్ తినడానికి ఇచ్చినా గాని వాళ్ళు తినలేరు. ఎందుకంటే వీటికి అలవాటై ఉంటారు. ఇంకా ఫైనల్‌గా ఎలాంటి కెమికల్స్ వాడతారు? ఆ కెమికల్స్ వల్ల మనకెలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చిప్స్ తయారు చేసిన వెంటనే మాక్సిమం ఒక వారంలోనే చెడిపోతాయి. అలాంటిది అంత లాంగ్ టర్మ్‌గా వాళ్ళు సేవ్ చేస్తున్నారంటే అండ్ వాటిని పాడైపోకుండా కాపాడుతున్నారంటే ఎలాంటి కెమికల్స్ వాడుంటారు? మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నాను. అండ్ నేను చెబుతానులే. సో ఫస్ట్ కెమికల్ ఏంటంటే ఎంఎస్‌జీ మోనోసోడియం గ్లూటమేట్. ఈ కెమికల్‌ని టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి వాడతారు. ఈ కెమికల్ వల్ల హెడ్‌ఏక్స్, ఒబిసిటీ, బీపీ ఇలాంటివి పెరుగుతాయి మనకి. సెకండ్ ఆర్టిఫిషియల్ కలర్స్. నార్మల్‌గా మీ ఇంట్లో చేసుకున్నప్పుడు ఎలా వస్తాయి చిప్స్ కలర్ అనేది? ఈవెన్ డిఫరెంట్ గానే వస్తాయి కదా! కంపేర్ చేసుకోండి. ఆ కలర్స్‌కి, ఈ కలర్స్‌కి. వీళ్ళు ఎంత కలర్స్ యాడ్ చేస్తున్నారో. బ్రైట్ యెల్లో గాని, ఆరెంజ్ గాని ఇవ్వటానికి ఈ కలర్ ఆర్టిఫిషియల్
కలర్స్ అనేది యాడ్ చేస్తారు. లాంగ్ టర్మ్ లో క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశం ఉంది. థర్డ్ ప్రిజర్వేటివ్స్ BHA, BHT ఇవి లాంగ్ టర్మ్ అంటే చిప్స్ పాడవకుండా ఉండడానికి వాడతారు సెల్ఫ్ లైఫ్ కోసం. సో వీటి వల్ల లివర్ అండ్ కిడ్నీ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది. ఫోర్త్ అక్రిలమైడ్ పొటాటో హై టెంపరేచర్ లో ఫ్రై చేయడం వల్ల ఈ కెమికల్ అనేది తయారవుతుంది. ఇది ప్రూవెన్ కర్సినోజెన్ అంటే క్యాన్సర్ కాజింగ్. ఇంకా ఫైనల్ గా ఎక్కువ సాల్ట్ అండ్ షుగర్ ఇవి ఫ్లేవర్ కోసం కలుపుతారు. బట్ మన హెల్త్ డయాబెటీస్ బీపీకి కారణమవుతాయి. సో ఇదండి చిప్స్ తినడం వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇంకా మీరే ఆలోచించండి. చిప్స్ తినడం వల్ల ఒక్కరికి బాగా బెనిఫిట్ ఉంటది. ఆ ఒక్కరు ఎవరో కాదు, ఆ కంపెనీ పెట్టినోడు. మీకు ఏమన్నా బెనిఫిట్ ఉంటదా అంటే ఇందాక చెప్పానుగా, ఓన్లీ సాటిస్ఫై అవుతారు. ఓ తిన్నాను అని. సో లాంగ్ టర్మ్ లో లేకపోతే మీ బాడీకి ఏదన్నా విటమిన్స్ గానీ కావాలంటే ఏం ఉపయోగం లేదు. ఇంక మీరే ఆలోచించి డెసిషన్ తీసుకోండి.